హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అంటారా? చికెన్ కర్రీ సూపర్గా చేసుకోవచ్చు కదా, టేస్ట్ కూడా ఏమో అదిరిపోద్ది కదండి, చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఎవరైనా కొండబ్బా చూడండి, ఒకసారి అయితే మీరు చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా పిండేసేసి చేసి పెట్టుకుంటాను. ఉల్లిపాయలు అయితే సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకుంటానండి. చూడండి, ఇప్పుడైతే మనం కొత్తిమీర సరిపోతుంది చికెన్కి. మనకు చేపల కూరలో అట్లా ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ చికెన్కి అయితే ఎక్కువ పడుతుంది. దాంట్లో మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బేలీ వేసుకుందాం అండి. 2 బేలీ వేసుకున్న కూడా చేద్దాం. ఇవ్వండి మసాలాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. ముందు గ్రైన్స్ అన్నీ పట్టుకుందాం, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనమాట లాస్ట్లో. అవి గసగసాలైనా నలగాలంటే ఇవన్నీ ఉండకూడదండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చేంజ్ చేస్తారు. ఇంకొంచెం కలర్ హాఫ్ మినిట్ సరే అండి. చేంజ్ అయిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 4 మినిట్స్ వరకు వేగనివ్వండి. ఇప్పుడు నేను మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇట్లా వెళ్ళి మొక్కకి కారం కరెక్ట్ పక్కా కొలుతుంది. లేదు అంటే కొంచెం వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కొంతమంది ఉంటారంటే తక్కువ తినదు, మరీ తక్కువ తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా అనమాట. ఇప్పుడైతే బాగా మగ్గిన తర్వాత వరకు మీకు అదైతే బాగా నచ్చింది. కొత్తిమీర ఒక 2-3 గుప్పుళ్ళు కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ కాబట్టి కొత్తిమీర వేసేసుకొని కర్రీని అయితే ఈస్ట్లో వచ్చేసి ఒక 8 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఫ్లేమ్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ అయితే ఈ 8 మినిట్స్లో వండండి. చక్కగా ఉంటుంది. మీకు ఇలా పక్కకి ఆయిల్ అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకు చికెన్ ముక్క ఉడికిపోయినట్టే లెక్క. ఈ మాత్రం పులుసు కర్రీ ఇది చాలా ఈజీగా ఉంది కదా. ఇంత ఈజీ కర్రీని అయితే మీరు బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే చేసుకోండి, అలాగే బిగినర్స్ కూడా చేసుకోండి. ఎవరైనా ఈజీగా చేసుకునే కర్రీస్ని అయితే చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకున్నాం మనం సూపర్గా. చక్కగా ఒక బౌల్లోకి అయితే మనమైతే కర్రీని అయితే సర్వ్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ప్లేట్లో కూడా సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ అయితే మీకు చేసి చూపించాను కదా. ఈ పులుసు తర్వాత మీకు ఉండదండి, ఆరిన తర్వాత ఇది చాలా వేడి కర్రీ. ఇదిగోండి, ఇలా అయితే మీరు వైట్ రైస్లో కానీ బ్రౌన్ రైస్లో కానీ ఏ రైస్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే రసం కూడా పెట్టుకున్నాను అనమాట కొంచెం పక్కన. ఇది నా సండే లంచ్ అండి. మీరు కూడా సండే లంచ్ని ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారు నాకైతే కామెంట్ చేసి చెప్పండి. స్పెషల్గా అరేంజ్ చేసుకోండి. సండే లంచ్ సూపర్ టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఖాళీగా ఉంటారు కదా మీరు, అందుకని సూపర్ టేస్ట్గా ఉండే లంచ్ని అరేంజ్ చేసుకొని తినండి. చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారా? అలాగే చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.